హ్యాపీ జాఫర్ స్టార్ట్. జై చరణ్. సూపర్ అన్న. మ్యూజిక్ సింపేలో రెహమాన్. ఈ 2026 మెగా ఫ్యామిలీ కొట్టేశాడు బ్రో. చరణ్ బాబు యాక్టింగ్ మామూలుగా లేదు బ్రో. చరణ్ బాబు అందరూ మనుషులు గెలిచేస్తున్నాడు బ్రో. బుచ్చి బాబు వీరం మాసు బ్రో. ఊరం మాసు చెప్తా కదా. అబ్బా బీజిఎం ఉంది బ్రో. అబ్బా సినిమా ఒక ఎత్తి అయితే బుచ్చి బాబు ఒక ఎత్తి అయితే ఏ రమేణ ఒక ఎత్తు బ్రో. మామూలుగా లేదు బ్రో సినిమా. బ్లాక్ బస్టర్ 2026 మెగా ఫ్యామిలీ అంతే. కెరియర్ బెస్ట్ యాక్టింగ్ చేశాడు. కెరియర్ బెస్ట్ మాట. అసలు ఇలాంటి స్టోరీ నిజంగా ఒప్పుకోవడం చాలా గ్రేట్. చరణ్ బాబు మాత్రం అసలు ఇప్పుడు కళ్ళలోంచి ఇంకా నీళ్ళు పోవట్లేదు. ఇంకా ఎమోషనల్ లో ఒక సెకండ్ హాఫ్ అంతా ఒక ఎమోషనల్ ఇది వెళ్ళిపోయింది మాకు. అసలు ఫస్ట్ హాఫ్ అంతా ఒక రేంజ్ లో ఎంటర్టైన్ చేసి ఒక 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 వరల్డ్లోకి తీసుకెళ్ళి పెద్ద వరల్డ్లోకి. సెకండ్ హాఫ్ అంతా ఒక ఎమోషనల్. ఇటువంటి స్టోరీ ఈ మధ్యకాలంలో ఇదే రావడం. నిజంగా చరణ్ బాబు యాక్టింగ్కి, బుచ్చిబాబు డైరెక్షన్కి, ఏఆర్ రెహమాన్ బ్యాక్గ్రౌండ్ మాత్రం ఎర్రగొట్టేశాడు. అసలు నిజంగా ఎంత ఆనందంగా ఉందంటే ఎంత అది చెప్పలేకపోతున్నాను. చాలా మంది వెళ్తారని ఆశిస్తున్నాను. నేను కూడా విలేజ్ నుంచి వచ్చాను. పక్కా 1000+ పక్కా రికార్డ్. అంతే. చంద్రబాబు యాక్టింగ్ అంతే అనిపించింది. ఇంకా ఆస్కార్ రావచ్చనే ఇది కూడా ఉంది. బాగుంది. ఫైట్స్ బాగున్నాయి. పైల్వాన్ అయితే పీక్స్ అసలు స్క్రీన్కి అలా అత్తుకుపోయాడు పైల్వాన్. ఎంటర్టైన్మెంట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ మూవీలో. ఎంటర్టైన్మెంట్ లేదు బ్రో. మొత్తం కష్టాలు ఎలా ఇచ్చేసాడు అనేది మొత్తం సినిమా. ఎంటర్టైన్మెంట్ అనేది మొదట్లో ఉంటుంది. ఒక 20 minutes ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. 1000+ పక్కా. ఐటమ్ సాంగ్ పీక్స్ అసలు సినిమాలో వస్తుంది. ఇందులో మార్పు పుష్ప రికార్డులో ముందు వచ్చిన ఫస్ట్ ఉంది కదా హాలీవుడ్ హైలైట్స్. హీరో మొత్తం ఫస్ట్ నుండి లాస్ట్ వరకు హీరోయిన్. మొత్తం ఫస్ట్ నుండి మొత్తం కంబ్యాక్ ఇస్తాడన్న. మా RRR రికార్డులు బదులు కొడుతుంది అన్న. సూపర్ బాగుంది. నేను అసలు ఊహించిన దానికన్నా ఎక్కువ ఉంది. ఒకటే మాట అన్న. సో చిరంజీవి గారు అబ్బాయి చిరంజీవి కంటే మించి యాక్టింగ్ చేశాడనిపించింది. సెకండ్ హాఫ్ అయితే ఎక్స్ట్రాడనరీ యాక్టింగ్ అన్న. అసలు ఆపద్ బాంధులో ఒక సీన్ ఉంటుంది. ఆ సీన్ హాస్పిటల్లో ఒక సీన్ ఉంటుంది. ఆపద్ బాంధులో చిరంజీవి గారిని చూస్తామన్న ఫీలింగ్ అయితే వచ్చింది. ఎక్స్ట్రాడనరీ యాక్టింగ్ అని చెప్పుకోవచ్చు. అండ్ మెయిన్ పాజిటివ్ అంటే ఆయన ట్రాన్స్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఒక క్రికెటర్ దగ్గర నుంచి ఒక కుస్తీ పోటీకైనా లేదంటే లాస్ట్లో వచ్చే రన్నింగ్ ఇదైనా సరే ఎక్స్ట్రాడనరీ అనిపించింది. అండ్ మెయిన్ పాజిటివ్ కూడా అంటే ఏఆర్ రెహమాన్ గారి బీజిఎం అసలు చావు కొట్ట అనిపించింది. ఒకప్పుడు మనం ఏదైతే ఆయన బీజిఎం వినేవాళ్ళమో ఆ లెవెల్లో అయితే అనిపించింది. అండ్ మెయిన్ పాజిటివ్ కూడా ఏంటంటే సెకండ్ హాఫ్లో ఏదైతే తన కనెక్టివిటీ ఉందో, తన ఎమోషన్ సీన్స్ నుంచి లేదంటే ఒక గేమ్ నుంచి ఇంకో గేమ్ కనెక్టివిటీ ఉందో అది ఎక్స్ట్రాడనరీగా అనిపించింది. అండ్ ఓన్లీ డ్రాబ్యాక్ అంటే హీరోయిన్ ట్రాక్ ఒకటి అది కొంచెం మరీ రోతగా అనిపించింది. అది తీసేస్తే మాత్రం మూవీ మొత్తం ఎక్కడో ఒక 1 minute బోర్ కొట్టుకుండా అలా అయితే నడిచిపోయింది. అండ్ ఆయన కెరీర్లోనే కాదు TFL వన్ ఆఫ్ ది బెస్ట్ హిట్ అయితే 100% అవుతుంది. అండ్ చాలా వరకు టౌన్స్లో కొంచెం ఆడిట్ ఆడినా సరే రూరల్ ఏరియాస్లో మాత్రం ఎక్స్ట్రాడనరీ ఆడింది. ఎందుకంటే చాలా మంది కనెక్ట్ అవుతారు. ఎందుకంటే ఒక ఊరు నుంచి వచ్చేవాడు వాడికి తెలుసు ఊర్లో కష్టాలు ఎలా ఉంటాయి, లేదంటే ఒకప్పుడు వాళ్ళు ఎలాంటి కష్టాలు ఫేస్ అవుతుంటారు వాళ్ళు చూసుంటారు. కాబట్టి మేబీ చాలా మంది వాళ్ళ వరకు కనెక్ట్ అవుతారు. అండ్ మెయిన్ పాజిటివ్ ఏది ఉందంటే సెకండ్ హాఫ్లో వచ్చే ఎమోషనల్ సీన్స్ ఏది ఉన్నాయో అవి చాలా బాగా అనిపించన్న. ఒక కుస్తీ పోటీ ఫైట్స్ అయినా సరే లేదంటే హీరోయిన్ ఒక సీన్ ఉంటుంది ఆ సీన్ అయినా సరే చాలా బాగా అనిపించింది. అన్నిటికంటే ఏదంటే ఆయన క్యారెక్టర్ ఇంకొంచెం ఉండే బాగుంటుంది అనిపించింది. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ వరకే ఆయన క్యారెక్టర్ లిమిట్ అయిపోయింది. బట్ ఆయనకి పడిన 2 scenes మాత్రం చాలా బాగా పడ్డాయి. ఒకటి ఒక రిక్వెస్ట్ చేస్తే ఒక సీన్ అయినా సరే అది చాలా బాగా వర్కౌట్ అయింది. చాలా బాగా అనిపించింది అన్న. బ్లాక్ బస్టర్.